you, Salim sir, and Ishaq sir, and Babu sir, and Sinu Garu. Today's the morning session, Redappa Garu, match commissioner. Thank you for the sparing the most valuable time. So match officials Timmappa, Rakesh and Pradeep and fourth official Mr. Huzaifa. టాస్ అయితే కాయిన్ టాస్ అయితే జరుగుతుంది. పెన్నా ఎఫ్సి వర్సెస్ విశాఖ ఎఫ్సి. సో పెన్నా ఎఫ్సి 4th పొజిషన్లో అయితే ఉన్నారు. విశాఖ ఎఫ్సి 6th పొజిషన్లో అయితే ఉన్నారు. ఈ మ్యాచ్ గెలిస్తే విశాఖ ఎఫ్సికి 6 పాయింట్స్ వస్తాయి. కరెంట్లీ 3 పాయింట్స్తో అయితే ఉన్నారు. విశాఖ ఎఫ్సి కేవలం ఒక మ్యాచ్ అయితే గెలిచారు. వాళ్ళు 4 మ్యాచెస్ ఆడిన దాంట్లో. సో పెన్నా ఎఫ్సి స్టార్టింగ్ 11 వచ్చేసి మనం చూస్తున్నాము. స్టార్టింగ్ గోల్ కీపర్ గణేష్, అబ్దుల్లా అమన్, పరమేష్ అరవింద్ as the defenders, Sivabalan, Adnan, Jishnu as the midfielders, Manko, Sonu and Arif are the forwards. So Visakha FC lineups వచ్చేసి స్టార్టింగ్ విత్ గోల్ కీపర్ రాజీవ్, నవేద్ రాజా, కమకరాజు, పి కిరణ్ కుమార్, వాసు as the defenders, Siva, YSN Praneeth and Ramkrishna as the midfielders, Naveen, D Dhanush Kumar, Shamil as the forwards అండి. ఇందాక మాట్లాడుతున్నాం ఈ మ్యాచ్ విశాఖ గెలిస్తే 6 పాయింట్స్ వస్తాయి, కానీ సేమ్ పొజిషన్లో అయితే ఉంటారు. ఈ మ్యాచ్ పెన్నా ఎఫ్సి గెలిస్తే సెకండ్ పొజిషన్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. After this match, Tungabhadra FC versus Vamshadhara FC. సో కిక్ ఆఫ్ పెన్నా ఎఫ్సి వర్సెస్ విశాఖ ఎఫ్సి మనం చూస్తున్నాం. ఇక్కడ పెన్నా ఎఫ్సి అయితే ఫస్ట్ బాల్ నుంచే ప్రెస్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో వెల్ డిఫెండెడ్ అక్కడ విశాఖ ఎఫ్సి నుంచి త్రో ఇన్ టు పెన్నా ఎఫ్సి. కానీ ఒక సింపుల్ సేవ్ గోల్ కీపర్కి. ఇంకొక త్రో ఇన్ పెన్నా ఎఫ్సికి. మరొకసారి పొజిషన్లో పెన్నా ఎఫ్సి. ఇక్కడ బాల్ అయితే ఇచ్చేశారు, మరి దీన్ని ఆపర్చునిటీ తీసుకుంటారా? గోల్ కొట్టే ఛాన్స్ అయితే ఉండింది. షూట్ అయితే చేస్తాడా? షూట్ అయితే చేశాడు. గోల్! వాట్ ఏ గోల్ అది! విశాఖ ఎఫ్సి స్టార్టింగ్ 2 minutesలోనే. Vishaka FC scored the goal. బాల్ అయితే చీప్గా ఇవ్వడ్ చేయడం జరిగింది. అక్కడ విశాఖ ఎఫ్సి దాని అడ్వాంటేజ్ అయితే తీసుకున్నారు. కొంచెం కష్టమైన ఆపర్చునిటీ, కానీ ప్లేయర్
ఇట్స్ ఎ త్రో ఇన్. పెన్నా క్రాస్ వేసే ప్రయత్నం, కానీ కీపర్ దాన్ని సరిగ్గా రీడ్ చేయలేకపోయాడు. సో బాల్ బయటకు అయితే వెళ్ళలేదు, ఇంకా లోపల పెట్టారు. ఇప్పుడు షూట్ చేసే ప్రయత్నం, గోల్. గోల్ ఫర్ పెన్నా. ఈక్వలైజ్ చేశారు పెన్నా ఎఫ్సి. స్కోరర్ అబ్దుల్లా. డిఫెండింగ్ పొజిషన్ నుంచి అంత క్విక్ గా అటాక్ పొజిషన్ లోకి అయితే వచ్చాడు అబ్దుల్లా. సో అదొక వెరీ వెల్ కన్స్ట్రక్టెడ్ గోల్ అనే చెప్పాలి. డిఫెండర్స్ అంత హై ఆడడం మనం జనరల్ గా చూడం. అబ్దుల్లా డిఫెండింగ్ ప్లేస్. సో హెడర్ క్లియరెన్స్ అక్కడ షకాఫ్సి ప్లేయర్ టు షకాఫ్సి. సో స్కోర్ అయితే 1-1 అయితే ఉందండి. నథింగ్ మచ్ ఇంట్రెస్టింగ్ ఆన్ ద మ్యాచ్ కరెంట్లీ. ఇది ఇంట్రెస్టింగ్ విషయం జరగట్లేదు, కామ్ అండ్ కంపోజ్ జరుగుతుంది. ఇప్పుడు షూట్ అయితే చేస్తాడు, కానీ ఇంట్రెస్టింగ్ అనుకునే లోపే షూట్ అయితే చేస్తాడు, కానీ గోల్ అయితే కొట్టాడు. వండర్ఫుల్ గోల్ అయితే కొట్టాడు. ఇక్కడ మంచి స్పిల్ అప్ అది. జస్ట్ ఇప్పుడే అంటున్నాం మ్యాచ్ అంతా కామ్గా జరుగుతుందని చెప్పి, కానీ అలా అనుకునే లోపే గోల్ స్కోర్ చేశారు. గోల్ కీపర్ బాల్ ని ఏవైతే తోసిపోయి స్టిల్ ఇంకా ప్లేలోనే ఉంచాడు. ఒక చిన్న